ప్రభుత్వ చర్చలు విఫలమవడంతో నిరసనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. సీఎం మాట తప్పారని పక్క రాష్ట్రంలో కన్నా ₹1000 అదనంగా ఇస్తున్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల నుంచి తమకు మద్దతు ఉందని, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్లు 7 రోజులుగా తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటనేది మనలో మాట్లాడడానికి యూనియన్ నాయకులు ఉన్నారమ్మా, చెప్పండి. మీరు గత 7 రోజుల నుంచి మేము నిరసన ప్రదర్శన చేస్తున్నారు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ దిగిరాలేదు. అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారండి, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లిస్తామని. తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. 4.5 సంవత్సరాలు అయినా కానీ ఎన్నికల ముందు ఇచ్చే హామీని మాత్రం నెరవేర్చలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్కి 18,000 రూపాయలు అమలు చేశారు, జీవో కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మీరు పెట్టిన డిమాండ్లకు అయితే ఒప్పుకోలేదు. మీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మేము పెట్టిన డిమాండ్స్ ఒప్పుకునే వరకు మా సమ్మె ఇలాగే కొనసాగుతామండి. ఎందుకంటే తెలంగాణ కన్నా అధికంగా వేతనం ఇస్తామని పాదయాత్ర సమయంలో సీఎం గారు చెప్పి ఉన్నారు. 13,650 ఉన్నప్పుడే కూడా పెంచలేదు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు నిన్నే ప్రకటన చేశారు, 18,000 అమలు చేశారు. దాన్ని బట్టి చూస్తే సరే మన సీఎం గారు అధికంగా 1000 ఇస్తానన్నారు కనుక తెలంగాణ కన్నా ₹1000 అధికంగా ఇచ్చేంత వరకు మా సమ్మె కొనసాగుతుందని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బలవంతంగా అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, మరి ఏమంటారు? బలవంతంగా తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు చేసినా సరే పిల్లలు ఎవరో రావట్లేదండి. అలా కూర్చొని సచివాలయం సిబ్బంది కూర్చొని ఆడుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. పిల్లలు మేము బరువులు చూసే సాల్ట్ స్కేల్లో వీళ్ళు కూర్చొని పిల్లలు సచివాలయం సిబ్బంది చేసే పనులు అయ్యి మా తల్లులు అయితే పూర్తి మద్దతు మాకు ఇస్తున్నారు. మేము వస్తేనే పిల్లలు పంపిద్దామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఏరియాలో తల్లులు అయితే ఇప్పుడు సచివాలయం సిబ్బంది తెరిచి కూర్చున్నారు అంతే. వాళ్ళు చేసే పని అయితే అందులో ఏమీ లేదు. మేమిద్దరం చేసే పని 10 మంది వచ్చి కూర్చొని ఆటలాడుకుంటున్నారండి అక్కడ. అందులో మా అంగన్వాడీ కేంద్రంలో ఏ సరుకు పోయినా సరే రేపొద్దున వాళ్ళే మాకు సమాధానం చెప్పాలి. ఏ చిన్న పెన్సిల్ పోయినా సరే వాళ్ళే మాకు సమాధానం చెప్పాలి. ఇదేనండి. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి వీరికి పక్క రాష్ట్రం కంటే ₹1000 అదనంగా వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారని, హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని, ఈ హామీ నెరవేర్చే వరకు తమ నిరసన ధర్నా కొనసాగుతామని చెప్తున్నారు. అలాగే తాము లేకుండా ఈ అంగన్వాడీ సెంటర్లు తెరిచే ప్రసక్తే లేదని, అక్కడ పిల్లలు ఎవరు ఈ అంగన్వాడీ సెంటర్లకు హాజరు కావట్లేదు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసన తమ ఆవేదనను కూడా ఇలాగే కంటిన్యూ చేస్తామని కూడా వారు చెప్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ బన్నీతో ఉదయ్, కాకినాడ నుంచి.